మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించారు. పాదయాత్రకు ముందు తల్లి చెల్లికి వివేకానంద రెడ్డి కూతురికి క్షమాపణ చెప్పి అనంతరం ప్రజల్లోకి రావాలన్నారు. ఇంకా పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటున్న శాప్ చైర్మన్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయిన పరిస్థితి ఉంది. ఏడాదిన్నర తర్వాత ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తానంటూ కూడా సరే ఆయన హాట్ కామెంట్ చేసిన పరిస్థితుల్లో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే స్నాప్ చైర్మన్ రవినాయుడుగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభించి అది కూడా 4 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కూడా ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లతో కూడా మీటింగ్ పెట్టుకుంటా అంటూ కూడా సరే కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితులు ఏ విధంగా స్పందిస్తారు? ఫస్ట్ ఆయన్ని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రమ్మని చెప్పండి. వీకెండ్ పాలిటిక్స్ వద్దు, కంటిన్యూషన్ పాలిటిక్స్ చేయమని చెప్పండి. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలంతా దిగాలు కూర్చున్నారు. ఏంద్రా మనకి కర్మ అనేసి 5 ఏళ్ళు పాలన 50 ఏళ్ళు మర్చిపోకుండా చేశా. ఇంక మళ్ళీ ఆయన చేస్తానంటే ఆయన చేసిన పాపాలు 30,000 మందిని కల్తీ మధ్యతో చంపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ఆ 30,000 కుటుంబాలను పరామర్శించమని చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఈరోజు దాదాపు 1,400 మంది నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమని చెప్పండి. ఆయన దెబ్బకి ఇంట్లో ఉన్న విజయమ్మ గారు, శర్మిలమ్మ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా, ముందు వాళ్ళ కలవమని చెప్పండి, వాళ్ళని ఒప్పించమని చెప్పండి. తర్వాత మహాతల్లి ఎవరైతే వివేకానంద గారి డాక్టర్ ఉన్నారో సునీతమ్మ గారిని ఫస్ట్ ఆమెను పోయి కలవమని చెప్పండి. తర్వాత పాదయాత్ర గురించి ఆలోచించమని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్టేట్మెంట్లు ఇచ్చే ముందు 1-4 సార్లు ఆలోచించండి. ఈరోజు ఒక పక్క దావోస్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్న పరిశ్రమలు వస్తున్నాయంటే యువతంతా ఆనందంలో ఉన్నారు. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ దెబ్బకు యువతంతా భయం వచ్చింది. ఏంద్రాయణ స్వామి మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు, ఏంద్రి కర్మర మాకు అనుకుంటున్నారు. వద్దు నాయన, నీ పాదయాత్ర వద్దు, నీ పాలన వద్దు, అయిపోయింది. నువ్వు 50 టన్నులుగా ఇచ్చేసావు, మాకు ఎంత కావాలో అంత ఇచ్చేసావు. ఇంక సార్లు నీ అకృత్యాలు, అరాచకాలు, నిర్బంధాలు ఇంక సార్లు అయినా ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఒక పద్ధతి ప్రకారం పాలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, చాలు. కూటమి ప్రభుత్వం వచ్చినట్టు ఏడాదిన్నరకే ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తమస్తమయ్యాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇష్టానుసారంగా పోలీస్ కేసులు నమోదు చేస్తున్నా కూడా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. మరి ప్రభుత్వ ఆస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మేము తీసుకోలేదా? ఆయన ఇల్లు అక్కడే ఉంది, ఆయన సంపాదించిన ఆస్తులన్నీ అట్టే ఉన్నాయి, మొత్తం అట్టే ఉన్నాయి కదా. మేము ఎక్కడ ఆక్రమించాము? ఆయన మాత్రం ఏమన్నా ఈరోజు ప్రజావేదిక మేము ఏమన్నా కూల్చామా? ఏం కూల్చామని మేము అస్తవ్యస్తం చేసినాం మేమని చెప్తున్నారు. మేమేమన్నా కూర్చుంటే చెప్పండి. తిరుపతిలో కూడా కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు వాళ్ళ బంధువులు ఒక బిల్డింగ్ కూడా మేము నోటీస్ కూడా ఇవ్వలేదా? మేమేమి ఇవ్వలేదా? మేము అస్తవ్యస్తమైంది. నిన్న వాళ్ళు మాట్లాడుతుంటాయంటే నేను అన్నా, విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టారంటూ ఆ రోజు వామపక్ష విద్యార్థులు ధర్నాలు చేస్తే మేము కూడా ఉన్నాం దాంట్లో. బైజూస్కి తాకట్టు పెట్టారు. ఆ బైజూస్ తాకట్టు పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 353 కేసు పెట్టింది ఆయన, మేం కాదు. ఆ 353 కేసు పెడితే మొన్న ఆర్టీఓ ఆఫీసులు కానీ సంఖ్యలు లెటర్ చూపించారు. వాళ్ళకు అవగాహన ఎలా ఉందో చూడండి. వాళ్ళు మాట్లాడుతుంటాయంటే మేము అడుగుతున్నాం, బైజూసు ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకొని వచ్చారు? విద్యా వ్యవస్థను ఎవరికి తాకట్టు పెట్టారు? దాని మీద ధర్నాలు చేశారు. ధర్నాలు చేస్తే 353 సెక్షన్ పెట్టారు. ఆ 353 సెక్షన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని తెలుగుదేశం పెట్టిందని చెప్పి కూటమి పెట్టిందని ధర్నాలు చేశారు. వీళ్ళు దేంతో కొట్టాలో మాకు అర్థం కల. అంటే విద్యా సమస్యలు కూడా సరే జగన్మోహన్ రెడ్డి పాలనలో మోడల్ స్కూల్ తీసుకొచ్చి ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తం జరిగిందంటూ కూడా సరే కామెంట్ చేసిన పరిస్థితి. విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి కూడా ఉండాలని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఎవరైతే ఆ మాట అంటున్నారో మీ ఊర్లోకి వెళ్దాం, పిల్లల్ని చూద్దాం, యూనిఫామ్, బ్యాగ్స్, షూ, స్కూలు, టీచర్స్, ఏ దాని మీద చర్చిద్దాం. మీ మాతో స్టిక్కర్లు ఇలా, మధ్యాహ్నం భోజనం పథకం మీ మాతో రద్దు చేయాలా, మేము పెట్టినాం. ఈరోజు పిల్లలకి మంచి డ్రెస్ ఇచ్చాం, బ్యాగ్స్లో మీ మాతో ఫోటోలు వేసుకొని పంపిలా. ఈరోజు చిక్కిలకు మీ మాతో ఫోటోలు వేసుకోవాలా, కోడి గుడ్లకి మేము ఫోటోలు వేసుకోవాలా, అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వాళ్ళ బాధ ఏమిలే, పవర్ పోయింది. ఆ పవర్ కావాలి, ఆ పవర్ రాదు, ఇంక అయిపోయింది.
దానికి కరెక్ట్ కనెక్షనే లేదు. ఆ కనెక్షన్ చేసిన ప్రజలు సాల్ అని చెప్తున్నారు, ఇంక సాల్ అంటున్నారు. ఒకవేళ ఊరన్న ఇయ్యాలని పోయినా ప్రజలే తిరగబడి కుట్టే పరిస్థితిలో ఉన్నారు. వద్దు. చివరిగా రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తుంది, అందుకే వెయిట్ 4 సంవత్సరాల తర్వాత అయితే ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తున్నాను అని కూడా చెప్పారు. ఏ విధంగా స్పందిస్తారు? ఆయన పుల్లి దొండలాడినా, మోకాల మీద నడిచినా, ఏమి చేసినా అది వచ్చేదిలా పోయేదిలా, దాని గురించి మాట్లాడమే వేస్ట్. అంటే మనం చూడొచ్చు, అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంవత్సరం తర్వాత ఆ పాదయాత్ర ఏదైతే చేపడతానని చెప్పారో ఈ యొక్క దాని మీద కూడా హాట్ కామెంట్స్ అయితే రెవెనెట్ చేసిన పరిస్థితి ఉంది. ముందు తల్లి చెల్లి ఏదైతే బాబాయి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి క్షమాపణ చేసిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర చేయాలంటూ కూడా సరే స్నాప్ చైర్మన్ రవి అని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.